ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే జగనన్న 2.0 అనేసి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు అధికారంలోకి రావాలి కదా, చూపించాలంటే అధికారంలోకి ఎలా వస్తారో నేను చూస్తానన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? భారతదేశంలో ఏ ఎజెండా లేని జెండా ఏదైనా ఉందంటే అది జనసేన జెండాయే. వాళ్ళకంటూ ఒక ఎజెండా, ఒక సిద్ధాంతాలు ఇవే ఉండవన్నమాట. వాళ్ళు ఎంతగాడికి ఎవరి సంగనాకామా, ఎవరికి పొత్తు పెట్టుకున్నామా, పబ్బం గడుపుకున్నామా, ఎవరితో పబ్బం గడుపుకొని ఎవరేసిన బిస్కెట్లు తినేసి అధికారంలో మేము చలామణి అవుతున్నామా అంతే కావాలి. కానీ వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ప్రజల యొక్క సంక్షేమం కానీ, ప్రజల యొక్క అభివృద్ధి కానీ ఇవేవి వాళ్ళకి అవసరం లేదు. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. 2014 నుంచి డేకి 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 మొన్న 2029లో మొన్న 2019లో ఆ ఎలక్షన్లో మనోడు ప్రతాపం చూపించడానికి కూడా ధైర్యం చాలక చంద్రబాబు నాయుడు సంకనాకి అంటే నేను పెద్ద మ్యాన్ ప్లేటర్ని, ఈ బీజేపీకి టీడీపీకి ఇద్దరికి అనుసంధానం చేస్తుంది, దేవుడికి భక్తుడికి అంబికా దర్బార్ బత్తి ఎలాగో అలాగే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి వీళ్ళ మధ్యలో నేను అలాగా అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికిన ఈ పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెబుతున్నాను. నీవు నిజంగా పరిపాలన మీద నీకు దక్షత ఉంటే, పరిపాలన మీద నీకు అవగాహన ఉంటే కడపలో మహిళల మీద, అమాయక బాలికల మీద అఘాయిత్యాలు, మానభంగాలు జరుగుతున్నాయి. వాటి మీద నువ్వు గళమెత్తాలి. అంతేలే కానీ నువ్వు పెద్ద పుడింగిలాగా నువ్వు డిప్యూటీ సీఎం అయ్యేది ఎవరికి ఎక్కువ? నువ్వు డిప్యూటీ సీఎం అయితే నీ కుటుంబం బాగుపడిద్దేమో, లేకపోతే మీ ఎమ్మెల్సీ బట్టి మీ అన్న కొణిదెల నాగబాబు బాగుపడతాడేమో. ప్రజలకైతే ఎటువంటి ప్రయోజనం ఒరిగింది ఏమీ లేదు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఎన్ని కారు కూతులు కోసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం వరగదని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. పొన్నూరులో జరిగిన ఘటన ఏదైతే ఉందో, వైసీపీకి సంబంధించిన వ్యక్తిపై దాడి జరిగింది. ఆయన ఇక్కడ గుంటూరులోనే రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా వార్తలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళ అధికార బలం ఉందని ఇష్టానుసారంగా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. బై ఎనీ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన అంటున్న సినిమా వేరేలా ఉందంటున్నాడు, మరి 2.0 అంటున్నాడు. అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యాంతం ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిసారి ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో మొత్తం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ యొక్క మెరుగుదల కోసమే పాటుపడిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన ఆద్యాంతం ఆ రకంగానే సాగింది. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ నరరూప రాక్షసులు, మానవ రూపంలో ఉన్న ఈ నరహంతకులు చేస్తున్న పరిపాలన ఈ మొన్న పొన్నూరులో జరిగిన ఆ దాడితోనే తేటతలం అయిపోయింది. వీళ్ళు వచ్చిన కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సచివాలయాలు పెట్టాను, ఇన్ని ఆరోగ్యశ్రీలు పెట్టాను, ఇన్ని లక్షల కోట్లు ఇంతమందికి ఆరోగ్యశ్రీ అమలు చేశాను, ఇంతమందికి నా అమ్మఒడి పథకం ద్వారా ఇంతమంది లబ్ధి పొందారు, ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టాను, ఇన్ని మెడికల్ కాలేజీ కట్టాను, ఇన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టాను, ఇంతమందికి మహిళలకు నేను అభివృద్ధి పనుల్లో భాగంగా, సంక్షేమంలో భాగంగా చేయుతనేమి, ఆశ్రయితేనేమి, డోక్రా రుణాల మాఫీ అయితేనేమి, ఏదైనా కానీ ఇలా వాళ్ళకి ఒక చేయూత ఇచ్చే ఒక పథకం ఒకటి అవలంబించాను. కానీ ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి వై జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, ఈ కూటమి నేతలకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు చేశాము అని చెప్పడానికి ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కోసం అని చెప్పేసి ఒక వాహనాలు ప్రవేశపెడితే అవి తీసేస్తారు. గాంధీజీ కాలాల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలని చెప్పేసి వాలంటీర్లు ప్రవేశపెడితే వాళ్ళని తీసేస్తాడు. మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ చదువుకున్న విద్యార్థులు మెడికల్ సీట్ల కోసం ఏ ఇతర రాష్ట్రాలకి, విదేశాలకు వెళ్ళకూడదని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు తెప్పిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఆ మెడికల్ కాలేజీ రద్దు చేపిస్తారు. ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చేసింది ఏంటి? వీళ్ళెందుకు ఎన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, క్రూరుడు అని, దారుడని విధ్వంసం చేశాడు. విధ్వంసం చేస్తుంది ఈ దుర్మార్గులు, విధ్వంసం చేస్తుంది ఈ నరరూప రాక్షసులు, విధ్వంసం చేస్తుంది ఈ కామ పిచాచులు. ఈ టీడీపీ సంబంధించిన, జనసేన సంబంధించిన ఎవరైతే సైకోలు ఉన్నారో ఆడపిల్లల మీద, మహిళల మీద అకృత్యంగా, దారుణంగా బరి తెగించి వీళ్ళు రోడ్ల మీద పడి, అంటే భయం లేదనమాట వీళ్ళకి. మేమేం చేసినా మమ్మల్ని ఎవడేం చేయలేడు, మా పార్టీ అధికారంలోకి ఉంది, మహిళల్ని రేపు చేసిన మార్చి మానభంగం చేసినా మమ్మల్ని ఎవడేం చేయలేడు, అడ్డంగా నరికి తలకాయ తీసి అటు పడేసినా సరే మమ్మల్ని ఎవరు చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా సరే మేము రేపు అధికారంలోకి వస్తే మా తడాక ఏంటో చూపిస్తామని అంటే మాత్రం ఈ పవన్ కళ్యాణ్ అమాంతం రోడ్డు మీదకి వచ్చేస్తాడు, పబ్లిక్ మీటింగ్ పెట్టేస్తాడు. చూస్తాం మీరు ఎలా అధికారంలోకి వస్తావు. నువ్వు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిది చుట్టానివా ఇంటి ఏమన్నా?
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తాం, మళ్ళీ మేమే వస్తామని నువ్వు జోస్యం చెప్తున్నావు. నువ్వు పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నా చుట్టానివా? అదే ఆయన అన్నవా ఆయన తమ్ముడువా? ఓ పంచాయతీ డిప్యూటీ సీఎం మానేసి జాతకాలు చెప్పుకో పవన్ కళ్యాణ్. నువ్వు 2014 నుంచి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల దాకా డేకి ఒక్క సీటు గెలిచావు, అందులో ఈయన ఉండడం. మళ్ళీ చంద్రబాబు సంఘ నాగితే కానీ ఈయన గెలవలేని పరిస్థితి. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు గురించి మాట్లాడతాడు.